హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిత్రి విజయలాస్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్న టిఫిన్ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఏమంతా గిరాకీ కాలేదు. ఒకరోజు అవుతుంది, ఒకరోజు కాదు. ఇక డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూ చేస్తూనే ఉంటాం అనమాట. ఇక టైం వచ్చేసి 3 అవుతుంది. మా ఆయన వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇదిగోండి, ఇదైతే చికెన్ పకోడీ కోసం, ఇదైతే మంచూరియా కోసం, ఇంకా ఎగ్ రైస్ అట్లాంటి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు మా ఆయన. నూడిల్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదైతే పిండి నేను ఇది బియ్య పిండి కొంచెం పారబోసిన, ఇదైతే శనగ పిండి మ్యాగ్నెట్ చేసుకుంటాం. మ్యాగ్నెట్ చేస్తున్నారు. మొత్తం ఒక ఎగ్ అయితే వేసేసిండు. ఇక మొత్తం అయితే మా ఆయన చేస్తారు. మా ఆయన అయితే ఇక మొత్తం మిక్స్ చేస్తున్నారు. చేద్దాం అనుకున్నాం కానీ కలర్ అయిపోతే తింటారు. తిన్నారు మరి కలర్ వేస్తే. తక్కువ వేస్తున్నాం, ఎక్కువ కాదు, లైట్గా వేస్తున్నాము. గ్లౌజులు అట్లయితే లోపల ఏమి ఇస్తలేము. గ్లౌజ్ ఎట్లా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. చేతికి అంటకుండా అయితే ఉన్నాయి. ఆయన అంత సేఫ్టీ చూసుకున్నాడు, చేతికి అంటకుండా ఇక కలుపుతాడు అనమాట. స్మెల్ వస్తుంది బాగాసేపు ఇక మ్యాగ్నెట్ చేసి మళ్ళా వదలబడుతుంది కదా ఆయిల్లో, బజ్జీలు అదేనట్టు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వేయించి మళ్ళీ మంచూరియా కోసం రెడీ చేస్తారు మా ఆయన. అప్పటివరకు నేను అన్నీ ఇక బోర్డుకి వెళ్తూ పడుతుంది. 3:30 మళ్ళీ పాప వస్తుంది. కానీ అసలు పొద్దున్న నుంచి పని ఒక అన్నం తిన్న ఒక అరగంట మాత్రమే కూర్చుంటున్నాం అంతే. కృతిక పాప అక్కడ అన్న దగ్గర కూర్చొని ఉన్నది చూడండి. నేనైతే ఇక్కడ మంచిగా ప్రిపేర్ చేస్తున్నాను. మావాడైతే రూపాయలైతే ఏమంటారు మంచిగా అయితే ఇట్లా కాల్చేసినాం. చికెన్ మంచిగా అన్నట్టు ఇక గిరాకీ వస్తుంది. ఇక మెల్లగా సాయంత్రం అవుతుంది. ఇప్పుడు ఇక చూడ పోలేదు. సో కాకపోతే మొత్తం రెడీ అయితే చేసి పెట్టేసిన. సో ఇదంతా మిర్చిలు కట్ చేసిన, పచ్చిమిర్చి ప్లస్ కొత్తిమీర కూడా కట్ చేసిన ఫ్రెండ్స్. ఇక ఇది కరివేపాకు మొత్తం అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు వేసిన మళ్ళీ మావాడైతే గిరాకీ స్టార్ట్ అయిపోయింది. మావాడకు ఆల్రెడీ మావాడైతే బోండాలు అమ్మేసింది. ఇక ప్లేట్ కడిగేసి పాపని చేసి అక్కడ చేస్తాను చూడండి. ఎందుకు బేటా ఇది చూడు కృతిక, ఆమె చదువుతాను ఇక. దెబ్బలు పడతాయి నీకు. నిన్నేనా? మా ఆయన అయితే ఇప్పుడు ఒక ప్లేట్ ఆర్డర్ వచ్చింది మంచూరియా వేస్తున్నాం. మా ఆయన కనిపిస్తాడా మీకు? ఇక ఇవన్నీ సాస్ కనబడుతుంది, నువ్వు కనిపిస్తలేవు అలా. అయిపోయింది కొంచెం ఉన్నది. ఖతం అయిపోతుందా? ఘాటు వస్తాను మొత్తం లేస్తాయి. మీకు చందమామ చూపెడతాను ఎంత మంచిగా ఉందో. చందమామ ఒకటి చుక్క ఉంది అక్కడ మంచిగా. వీళ్ళకైతే మిర్చీలు అయితే చేయడం అయిపోయింది. ఆల్మోస్ట్ గిరాకీ తక్కువ అయిపోయింది అనమాట. ఇది బాల్తో ఆడుకుంటాను నిన్న. వీళ్ళకి కావాలట చిన్న పిల్లలకి రోజు ఒక ప్లేట్ తీసుకెళ్తారు. అక్క తమ్ముడు ఇల్లు గట్లా నేను ఉన్నప్పుడు మెల్లగా ఈ తొంగి చూస్తాడు ఏమైందా. బాగానేమో అంటాను. బాగా ఇప్పుడు వచ్చింది. ఇంతసేపు గిరాకీ మాకు కూడా వీడియో షూట్ చేయలేదు. మా ఆయన ఏ పని చేయలేదు. పాత పనులు వేసుకో. నేను ఉన్నప్పుడు అట్లా వేయకు. అది
ఒక ప్లేట్ అది ఒక ప్లేట్ అదేనా అలాగే ఇటు నుంచి మంచిగా కనబడుతుంది లైట్లు మొత్తం ముఖం మీద పడుతుంది నాకు భయం అయితే ఫ్రెండ్స్ ఇట్లుంటే మెల్ల కలుపు చేయికి దెబ్బ తాకి మళ్ళీ వీళ్ళు చూస్తారు ఇప్పుడే వచ్చిండు వీళ్ళకి నిన్న కూడా తీసుకెళ్ళారు కదా టిఫిన్ పొద్దున తీసుకెళ్తారు ఇప్పుడు మళ్ళీ ఇది గిరాకీ అయితే అయిపోయింది ఈరోజు ఎక్కువ ఏం కాలేదు ఒక 300 రూపాయల గిరాకీ అయిందంటే ఏం కాదు కొత్తిమీర సో ఇంత మిగిలింది 2 కేజీస్లో ఏడే అవుతుంది మీద అట్లా అవుతుంది అనుకున్నా చలి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అగ్గి ఆరిపోయింది ఫ్రెండ్స్ అయిపోయిందా అంతేనా నేను కూడా చేయొచ్చాము అగ్గి నా నోటి మీద పడితే ఆయిల్ కళ్ళలో దాంతో ఇస్తాను నాకు ఒకసారైనా చేసి అంటే ఇస్తలేదు శనివారం రేపు అంటే గురువారం శుక్రవారం మంగళవారం తినమన్నమాట సోమవారం స్టార్ట్ చేసినాం కదా సోమవారం స్టార్ట్ చేసినందుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంత గిరాకీ ఏం కాకపోయినా మెల్లమెల్లగా అవుతుంది అనమాట మెల్లగా మెల్లగా దాంట్లో వేస్తే ఏం కదా అంత పెద్ద కవర్ ఎందుకు తిన్నా ఇట్లా పార్సల్ చేసి కవర్లో వేసి పాపం ఆ పుల్లలు ఎట్టుకొని తింటారా స్పూన్లు తీసుకొచ్చినామేమో వాళ్ళకి సోకుంటారు ఇచ్చి ఏమైతే ఆడుకుంటారు వాళ్ళు మీరు ఇద్దరే తింటారా అందరు తింటారా ఇద్దరే తింటారా మంచిగా ఉన్నాయా మర్దలు అవుతుంది వరుసగా నాకు తీసుకోలేదు డబ్బులు ఇవ్వకుండా వెళ్తాను నాకు గుర్తులేదు ఇట్లా ప్లేట్ చెప్పు ఇట్లా ప్లేటు 50 రూపాయల ప్లేటు ఆసిబాద్లో అయితే 60 కదా 60 రూపాయలు అమ్ముతారు అది ఊగుతుంది నేను వంట చేస్తా ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తా ఎందుకు చిన్న పెట్టలే ఇంకా నేనేమో రేకుల మీద పడితే ఏమంటా అంటే అట్లా చేస్తారా రేకుల మీద పడ్డట్టు అంటారు మళ్ళీ వేస్తానేమో గిరాగా ఇవన్నీ కట్ చేసి పెట్టిండు కొత్తిమీర నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మసాలాలన్నీ వేసి వేయించేసాను కొన్ని వాటర్ అయితే పోయాల్సి ఉంది యాక్చువల్లీ టమాటా వేయరు కానీ నేనైతే ఒక్కొక్కసారి టమాటాలు వేసి చేస్తాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మసాలాలన్నీ పట్టించేసి ఆ వంకాయలలో మంచిగా కట్ చేసి తురిమిన అనమాట ఇది ఒకటి మా పాప తీసేసింది మాకు చైత్ర పాప అయితే చదువుతుంది రేపు ఎగ్జామ్ ఉందని ఇలా అయితే చేసేసాను రైస్ అయితే పెట్టేది ఉంది ఇంకా చేయలేదన్నమాట ఇది కొంచెం ఉడికించేసి ఆయిల్లో తర్వాత వాటర్ పోసేస్తా గ్రేవీ కోసం ఏమైంది ఇదైతే ఇడ్లీ పొద్దున టిఫిన్ చేయడానికి నానబెట్టేసాను అనమాట అలాగే ఎందుకు వచ్చి ఏమైంది ఎత్తుకోవాలనా ఎత్తుకోవాలంటావు అంతేనా ఎత్తుకోవాలనా షాప్ అయితే క్లోజ్ చేసేసిన ఫ్రెండ్స్ ఇస్తా సరేనా శేంగంచ లేదు వంకాయని పొద్దున చేస్తా శేంగంచ అయితే కూర్చో లేకపోతే క్లోజ్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం మంచిగా అయితే అయిపోయింది మిగిలేదు చేద్దాం అనుకున్నాను బాగా మంది పబ్లిక్ ఉండే చూపెట్టలేకపోయినా దా కూర్చో తిను
చలి ఘోరం పెడుతుంది ఈరోజు. ఇది చాలా అయితే 2-3 days అవుతుంది. ఫుల్ పెడుతుంది. ఈరోజు ఎక్కువ ఉంది. కింద కూర్చున్నా చల్లగా అనిపిస్తుంది. ఇగో రేకులతో ఇంకెక్కువ అవుతుంది. సరేనా? ఇక ఎట్లా ఉన్నా చైత్ర? తిను. ఇప్పుడైతే తినేస్తున్నాం. ఎట్లా ఉంది మాట? అది చల్లగా ఉన్నది, వేడి చేసిన ఇస్తా. అది పెడుతుందా? అలా పెడితే మంట పడదా మరి? చూడదు ఇది మంట పడతా ముక్కలో పెట్టుకున్నాడు. తుడుసు చూడు అలా అడుగుతుంది. తగ్గుతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పవా? ఇట్లా చెప్తా బాయ్. చైతన్య బాయ్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. తినేస్తున్నాం అయితే. సరే బాయ్ ఫ్రెండ్స్.